తెలంగాణ ప్రభుత్వం గుడుంబాపై కన్నెర చేస్తున్న వ్యాపారులు మాత్రం ఈ మహమ్మారి తయారీకి కొత్త విధానాలు అవలంబిస్తున్నారు. నల్ల బెల్లానికి అధికారులు చెక్ పెడితే వాటికి బదులుగా తెల్ల బెల్లం, కుళ్ళిన పళ్లతో గుడుంబా తయారు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో గుడుంబా తయారీకి కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఎన్ని రోజుల పాటు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు పెద్ద టాస్క్ గా తీసుకుని గుడుంబాను అరికట్టడానికి పెద్ద సమరమే చేశారు. అందులో భాగంగానే గుడుంబా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం రవాణాకు బ్రేక్ వేశారు. పటిక, ఇతర ముడి సరుకులు లేకుండా చేశారు. దీంతో వరంగల్ జిల్లాలోని తండాలో కొంతవరకు గుడుంబా తయారీ తగ్గింది. ఈ సమయంలోనే తయారీదారులు కొత్త రకం ఆలోచనలు చేస్తున్నారు. నల్ల బెల్లానికి బదులుగా కిరాణా షాపులో దొరికే తెల్ల బెల్లం తీసుకెళ్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా విడివిడిగా కిలోల చొప్పున తీసుకెళ్లి కుళ్ళిన పండ్లు, చక్కెర కలిపి బట్టీలు పెట్టి నాటుసారా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారం, గణపురం, కర్కపల్లి ప్రాంతాల్లో ఈ తరహా వ్యవహారం ఎక్కువగా జరుగుతోంది. ఇన్ని రోజులు కుటుంబాలు తరిమికొట్టాలని నిరసనలు, స్థావరాలపై దాడులు చేశారు. అయితే హడావిడి తగ్గగానే గ్రామాల్లో మళ్లీ మొదలుపెట్టారు. అడవులకు మకాం మార్చి అక్కడ తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఈ విషయం తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాలక వాళ్ళు కానీ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కానీ మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఎక్సైజ్ శాఖ అయితే మొత్తం మామూలు మత్తులో ఈరోజు కూరుకుపోయి మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులో పాడడానికి ప్రోత్సాహం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. గణపురం మండలంలో గుడుంబా తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేసి అవాక్కైపోయారు. గుడుంబా తయారీపై స్థానిక అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.